ఈసారి ఏపీలో హోరాహోరీ ఫైట్ ఖాయమా? జనసేన టీడీపీ కూటమి వైసీపీ మధ్య కురుక్షేత్ర యుద్ధమే జరగబోతోందా? ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన అవసరం వస్తే ఏపీ రాజకీయం మార్పులు చోటు చేసుకుంటాయా? ఎవరికీ మెజారిటీ రాకపోతే బీజేపీ 3 పార్టీలను మింగేయడం ఖాయమా? ఏపీలో రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. ఏపీలో ఈసారి హోరాహోరీ పోరు జరగడం ఖాయమని తెలుస్తోంది. ఏపీలో వైసీపీని ఢీకొట్టేందుకు జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకున్నాయి. పొత్తులతోనే ఏపీలో వైసీపీని చిత్తు చేయవచ్చు అని పవన్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అటు చంద్రబాబు కూడా వన్ సైడ్ లవ్ అంటూ ముందుగా వలపు బాణం విసిరి పవన్తో పొత్తు కుదుర్చుకోవడంలో సక్సెస్ అయ్యారు. జనసేనతో పొత్తులు కనుక ఉంటే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో 1 జిల్లా, అలాగే కోస్తాలో 2 జిల్లాలు వెరసి 5 జిల్లాల్లో మంచి ఫలితాలు రాబట్టవచ్చు అని ఎప్పుడూ అంచనా వేసిన చంద్రబాబు రాయలసీమలో కూడా జగన్ హవాకు బ్రేకులు వేయొచ్చని భావించారు. పవన్ కళ్యాణ్ కూడా జగన్ విధానాలు నచ్చక వైసీపీని గద్దెదించాలంటే జనసేన, టీడీపీ కలిసి వెళ్ళక తప్పదన్న నిర్ణయంతో పొత్తు పెట్టుకున్నారు. తాజాగా సీట్లు కూడా ఖరారైపోయాయి. ఇక జగన్ను ఢీకొట్టేందుకు కూటమి పార్టీలు దూకుడుగా ముందుకు కదులుతున్నాయి. ఉమ్మడి సభలతో హోరెత్తించబోతున్నాయి. ఇంకోవైపు జగన్ కూడా బహిరంగ సభలతో జనంలోకి వెళుతూ ఎన్నికలకు సిద్ధమంటూ కాలు దువ్వుతున్నారు. దీంతో ఈసారి ఏపీలో హోరాహోరీ పోరు ఖాయమని తెలుస్తోంది. అర్బన్ ప్రాంతాలలో టీడీపీకి ఓటింగ్ పెరిగిందని, రూరల్ బేస్డ్ ప్రాంతాలలో వైసీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని అనేక వార్తలు వస్తున్నాయి. అలాగే చాలా నియోజకవర్గాల్లో పవన్ ప్రభావం ఉండడం, గత ఎన్నికల కంటే ఇప్పుడు జనసేన ఓటు బ్యాంకు 2-3 రెట్లు పెరగడంతో ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీ పెట్టి ఇన్నేళ్లైనా అధికారం లేకపోయినా జనసేన ప్రజల్లో ఉండగలిగింది అంటే అందుకు ఏకైక కారణం పవన్ కళ్యాణ్ ఇమేజ్ వలన మాత్రమే. వైసీపీ, టీడీపీల మాదిరి డబ్బులు ఖర్చు పెట్టకపోయినా జనసేనకు ఓట్లు పడుతున్నాయంటే కేవలం పవన్ క్లీన్ ఇమేజ్ ఫలితమే. అయితే ఈసారి ఏపీలో గెలుపు ఎవరికీ అంత ఈజీ కాదు. ఏకపక్షంగా ఎన్నికలు జరిగే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల్లో జగన్ వేవ్లో వైసీపీకి 151 సీట్లు దక్కినా ఈసారి ఆ పరిస్థితి లేదు. జనసేన, టీడీపీ కూటమి అయినా వైసీపీ అయినా 90 నుంచి 100 సీట్ల మధ్యలో మాత్రమే బయటపడే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి జనసేన అవసరం ఏర్పడినప్పుడు ఖచ్చితంగా ఏపీలో రాజకీయం మారే అవకాశం ఉంది. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మ్యాజిక్ ఫిగర్ 88. అయితే టీడీపీ 70 నుంచి 75 దగ్గర ఆగిపోతే అప్పుడు జనసేన అవసరం పడుతుంది. గెలిచే సీట్లే తీసుకున్నామని చెబుతున్న జనసేన గనుక కనీసం 20 సీట్లు గెలిస్తే మాత్రం రాష్ట్రంలో రాజకీయ సంచలనం ఖాయమని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. ఎలాగూ జనసేన వైసీపీతో కలిసే అవకాశం లేదు. జగన్, పవన్ మధ్య వైరం పాము ముంగిసలను మించి ఉందని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎలాగూ టీడీపీ, జనసేన పొత్తులోనే ఉన్నాయి కాబట్టి హంగొచ్చినా సరే ఆ పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా, లేదంటే బీజేపీ ఎంట్రీ ఇచ్చి వైసీపీ, టీడీపీ, జనసేనలను మింగేస్తుందా అన్నది సర్వత్రా ఆసక్తి రేపుతోంది. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఏ విధంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందో చూస్తూనే ఉన్నాం. పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇంకొన్ని రాష్ట్రాల్లో హంగొస్తే చక్రం తిప్పి ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది. ఇలా రేపు ఏపీలో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే 3 పార్టీల్లోని ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కూటమి మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కాకుండా వైసీపీ పావులు కదుపుతోంది. ఇప్పటికే జనసేన కార్యకర్తల పేరిట ఫేక్ అకౌంట్లు తెరిచి అసంతృప్తి పోస్టులు పెడుతూ జన సైనికులను రెచ్చగొట్టే పనిలో బిజీగా ఉంది. టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోంది. వైసీపీ ప్రయత్నం ఫలిస్తే కూటమికి దెబ్బ పడ్డా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అయితే ఎవరు గెలిచినా 90 నుంచి 100 సీట్ల మధ్య అన్నది మాత్రం అన్ని వైపుల నుంచి వినిపిస్తున్న వాదన. చూడాలి మరి ఏపీ రాజకీయం ఏ మలుపులు తిరుగుతుందో అన్నది.